ఫోర్త్ వీక్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ హైదరాబాద్. సో గైస్ ఈ రోజు అయితే మన ఇన్ఫోసిస్ పోచారం అయితే రీచ్ అయ్యాని చెప్పా కదా, 1 వీక్ వర్క్ చిల్లని. ఎలానో ఐటీ వాకిన్స్ అవడం లేదు, ఏదైనా ఆన్లైన్ లో అప్లై చేసుకోవడమే. సో మనం అయితే దుర్గం చెరువు నుండి ఉప్పలకైతే స్టార్ట్ అయిపోయాం, ఎందుకంటే మన ఇన్ఫోసిస్ దోస్తులు అందరూ అక్కడే ఉన్నారు కదా, మన కాలేజ్ మొత్తం అక్కడే ఉంది, సగం జిఎంఆర్ స్క్రాప్ అంతా. సో మొత్తానికి మనం మెట్రో ఎక్కేసి ఉప్పల అయితే స్టార్ట్ అయిపోయాం. మెట్రోల వల్ల చాలా యూజ్ అనమాట. ఫైనల్ గా ఉప్పల అయితే రీచ్ అయిపోయాం. సో మాదాపూర్ నుండి ఉప్పలకి జస్ట్ 40 to 50 minutes లో అయితే వచ్చేసాం. సో మెట్రోల వల్ల మనకు చాలా యూజ్ అయితే ఉంది. స్టార్టింగ్ లో సెకండ్ ఇయర్ లో ఉండేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళం, బట్ ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. సో ఫైనల్ గా మెహఫిల్ రెస్టారెంట్ కి అయితే వచ్చాం అనమాట. అక్కడ నుండి ఫుల్ గా మన స్క్రాప్ అయితే జాయిన్ అయింది. ఆఫ్టర్ ఇన్ఫోసిస్ తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళడం. సో ఫుల్ గా తినేసి అక్కడ నుండి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. హైదరాబాద్ సన్న క్లైమేట్ అయితే మామూలుగా లేదు. సో ఫైనల్ గా పోచారం అయితే స్టార్ట్ అయ్యాం. అసలు ఇన్ఫోసిస్ కి హైదరాబాద్ కి సంబంధం లేకుండా ఓ మూలలు తీసుకొచ్చి కట్టేశారు అనమాట. ఇది ఇన్ఫోసిస్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్యామిలీ లాగా ఓన్లీ హాస్టల్స్ అన్ని మొత్తం ఇన్ఫోసిస్ పీపుల్ అనమాట. సో మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారు. సో మనం వచ్చిన ముహూర్తానికి కీ కూడా పారేశారు అనమాట. సో గ్రాండ్ ఓపెనింగ్ కూడా అవుతుంది. సో 401 లో ఏమైనా కావాలంటే లేపుకెళ్ళిపోండి. 3 BHK 6.5 కంటే చాలా బెస్ట్ అనమాట. అదే మన మాదాపూర్లో అయితే ఆస్తులు అడిగేవారు అనమాట. ఏం చేస్తాం, సో అలాగా మనం టెర్రస్ మీదకి వస్తూ చిల్ అవుతూ, క్లైమేట్ అయితే బాగుంది ఇక్కడ. లైక్ పీస్ఫుల్ గా ఒంటరిగా ఉండాలనుకున్న వాళ్ళకి ఇటు సైడ్ ఏరియా అయితే చాలా పీస్ఫుల్ గా సెట్ అవుద్ది అనమాట. ఎవరి గోల్ లేకుండా హ్యాపీగా. సో సింపుల్ గా ఎక్కడే కంపెనీ, ఎక్కడే వర్క్, ఎక్కడే హాస్టల్ అనమాట. సో హాస్టల్ కంపెనీ అలా అయితే టైం అయితే అయిపోతుంటది సింపుల్ గా హ్యాపీగా అనమాట. సో మనం కొంచెం డిఫికల్ట్ మోడ్ ఎంచుకున్నాం లైఫ్ లో, అందుకే మాదాపూర్ లో పడ్డాం, ఏదో పోచారంలో పడ్డారు. సో ఓకే, చూద్దాం ఏదైతే అది అలా ఫ్లో అనమాట. ఏదైనా సరే ఇన్ఫోసిస్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్యామిలీ లాగా ఓన్లీ ఇన్ఫోసిస్ పీపుల్ మాత్రం ఇక్కడ ఉన్నారనమాట. లక్కీగా మనం అయితే మిస్ అయ్యాం ఈ ప్లేస్ నుండి. మనకు వేరే లైఫ్ ఉంది ఇప్పుడు మాదాపూర్లో. సో అలా చిల్ అవ్వడానికి అయితే ఎక్కడికైతే వచ్చాం. సో అలా నైట్ చిల్ అవుతూ ఫుడ్ తినేసి చిల్ అయ్యి నైట్ అలా కోక్ తాగేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం.